ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైకుంఠ ద్వార దర్శనం జనవరి 1వ తేదీ 2వ తేదీకి డిసెంబర్ 30వ తేదీకి డిసెంబర్ 31వ తేదీకి వైకుంఠ ద్వార దర్శనం ఓపెన్ చేయడం జరిగింది. సో నేను 10 o'clockకి బుక్ చేసే ముందు వైకుంఠ ద్వార దర్శనం ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన వెంటనే మీకు నేను క్లిక్ చేసి ఈ వీడియో రికార్డ్ చేశాను. చాలామంది అడుగుతున్నారు ఎలా బుక్ చేసుకోవాలని. అండ్ దీంట్లో రూల్స్ ఏంటంటే 1+3 అంటే ఒక మనిషితో పాటు ఒకరైనా చేసుకోవచ్చు, లేదంటే ఫ్యామిలీ మొత్తం చేసుకోవచ్చు. ఇది 1+3 ఆప్షన్ అనమాట. సో నలుగురు ఒకేసారి బుక్ చేసుకోవచ్చు ఈ డిప్ని. ఒకవేళ డిప్ తగిలితే నలుగురు వెళ్తారు. సో దీంట్లో డిఫరెన్సెస్ ఏమున్నాయి ఈ డిప్కి దీనికి అంటే, ఈ డిప్లో మీకు ఎలా అయితే ఆర్జిత సేవలు అన్నీ సెలెక్ట్ చేయడం జరుగుతుందో, ఇక్కడ కూడా 3 daysకి మీరు సెలెక్ట్ చేసే ఆప్షన్ జరుగుతుంది. మీకు పైన సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది. వన్స్ ఆ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు డిసెంబర్ 31, జనవరి 1, 2 ఈ 3 రోజులకి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ప్రతి రోజుకి ఎన్నెన్ని టికెట్లు రిలీజ్ చేశారో అన్నన్ని టికెట్ల కౌంట్ కూడా కనపడుతుంది. మీకు వీడియోలో చూపిస్తాను. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను నేను. సో వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. మీకు ఒక ఆప్షన్స్ వస్తుంది. మీరు అగ్రీ ఆల్ రీడ్ ఆల్ సెలెక్ట్ కొట్టేసిన తర్వాత కంటిన్యూ కొట్టాక మీ ఈమెయిల్ అడ్రస్, సిటీ, స్టేట్ ఎవ్రీథింగ్ మీరు కొట్టాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి, మీ నేమ్, స్టేట్, కంట్రీ, ఏజ్ ఇవన్నీ కొట్టిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి డన్ అని కొట్టిన తర్వాత ఆధార్ నంబరు, ఆ తర్వాత అవి డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో నేను అన్నీ కొట్టాను అనమాట. సో సేమ్ లైక్ రిజిస్ట్రేషన్ ఆఫ్ 300 రూపీస్ టికెట్ లాగానే మీకు 1+4 ఆప్షన్స్ వస్తాయి, 1+3 ఆప్షన్ వస్తాయి. అంటే నలుగురు ఒకే డిప్లో పాల్గొనవచ్చు. సో అన్ని డీటెయిల్స్ కొట్టిన తర్వాత మీకు ఇలా VDD వైకుంఠ ద్వార దర్శనం అని పైన ఒక టోకన్ టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ వేస్తే మీకు డిసెంబర్ 31న, ఆ తర్వాత జనవరి 1, 2కి నెక్స్ట్ 2 months ఉంటాయి. పైన చెక్ చేసుకోండి అన్నీ అయ్యాయా లేదా. సో అదనమాట. 57,000 వదిలారు లాస్ట్ 2 daysకి, 31. ఆ తర్వాత 64,000 వదిలారు, 1,21,000 ఫర్ జనవరి ఐ థింక్. ఆ తర్వాత ఒక రోజుకి డిసెంబర్కి 1,21,000 జనవరికి 55,000. అంటే ఒక రోజుకి దాదాపు 50,000 దాకా వదిలారు. సో మొత్తానికి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని మీరు ముందుకు ప్రాసెస్ కావాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అని సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఈ డిప్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత మీరు వెయిట్ చేయాల్సిందే. ఇంకా 3 days వెయిట్ చేయండి. అందరూ బుకింగ్స్ ఈ డిప్స్ ఎవరెవరైతే వేస్తారో అందరూ ఈ డిప్ వేసిన తర్వాత వాళ్ళకు తగులుతుందా లేదా అన్నది వాళ్ళకు త్రూ మొబైల్ యాప్ ద్వారా యాజ్ వెల్ యాజ్ ఒక SMS ద్వారా మీకు వస్తుందన్నమాట. దట్స్ ఇట్.